ఒక మండలం పాటు అంటే 41 రోజులు అయ్యప్ప స్వామి ఇరుముడిని భక్తులు తమ తలపైన పెట్టుకుని వెళ్తారు. అసలు ఇరుముడి అంటే ఏంటి? ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి భక్తులే ఇరుముడిని తీసుకొని ఎందుకని వెళ్తారు? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి. అయ్యప్ప స్వామిని పెంచింది పందెల రాజు మరియు ఆర్యబాణి. ఒకరోజు తన తల్లికి విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వైద్యులు పులిపాలు కావాలి అని చెబుతారు. పులిపాలు తీసుకురావడానికి ఎవ్వరూ ముందుకు రారు. దాంతో అయ్యప్ప స్వామి తన తల్లి కోసమని తానే పులిపాలు అని బయలుదేరుతాడు. దాంతో పందెల రాజు స్వామికి అడవిలో తినడం కోసమని కొబ్బరికాయలో నెయ్యి పోసి ధాన్యం పప్పు లాంటివి ఇరుముడిలో కట్టి ఇస్తాడు. అప్పుడు అయ్యప్ప స్వామి ఇరుముడిని తన తలపైన పెట్టుకుని వెళ్తాడు. అందుకే భక్తులు కూడా ఇరుముడిని తమ తలపైన పెట్టుకుని శబరిమల యాత్రకి బయలుదేరుతారు. ఇరుముడి అంటే 2 ముడులని అర్థం. మొదటి ముడిలో అయ్యప్ప స్వామికి సంబంధించిన నెయ్యి పూజ సామాగ్రి ఉంటుంది. ఇంకొక దాంట్లో భక్తులకు సంబంధించిన సామాగ్రి ఉంటుంది. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.